వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్ వప్పలగడ్డ. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే థెఫ్ట్ కేసుల్లో దొంగతనం కేసుల యొక్క ప్రొసీజరు, దాని యొక్క ట్రయల్ విధానం ఎలా ఉంటుంది. థెఫ్ట్ కేసుల్లో కంపల్సరీగా మ్యాక్సిమం ఏం చేస్తారంటే దొంగతనాల కేసులు కాబట్టి వాటిని రిమాండ్ పెట్టే క్రమంలో రిమాండ్ పెట్టే ప్రయత్నం చేస్తారు. మ్యాక్సిమం కొన్ని కేసుల్లో రిమాండ్ పెడితే జడ్జి గారు కూడా రిమాండ్ని విధించడం జరుగుతుంది. ఎందుకంటే దొంగతనాలు కేసులు కాబట్టి. ఇక రిమాండ్ అయిన తర్వాత బెయిల్ మీద బయట రావటం, ఆఫ్టర్ సమ్మన్స్ కానీ వాయిదాలు వేస్తారు. ఆ సమ్మన్స్ వాయిదాలు వేసిన తర్వాత అప్పుడు మరలా మీకు సమ్మన్లు వస్తాయి కోర్టు నుండి, పలానా కేసులో పలానా మీ ముద్దాయిలు పలానా రోజున వాయిదాలు అని వస్తాయి. అప్పుడు మీరు మళ్ళీ సమ్మన్ తీసుకుని కోర్టుకు వెళ్ళి మీరు వేరే లాయర్ని పెట్టుకుని మీ కేసు చేయించుకోవాలి. మీరు కేసు చేయించుకునే ప్రొసీజర్ ఎలాగంటే దొంగతనాల కేసుల్లో కూడా ఫస్ట్ మీరు లాయర్ని పెట్టుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళి 239 ఎగ్జామినేషను, విట్నెస్ ఎగ్జామినేషను, అలాగే 313 ఆఫ్ సిఆర్పిసి ఎగ్జామినేషను, ఆ తర్వాత ఆర్గ్యుమెంటు, జడ్జిమెంటు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దాని బై ఫ్రెండ్స్.